ప్రపంచంలో ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా దానికి దాదాపుగా 100కు 90% రెండే కారణాలు ఉంటాయి. ఒకటి డబ్బు, రెండు అక్రమ సంబంధం. ఇక ఇదేదైతే సోనం అనే ఆడిది ఉందో మహాప్రతివత పెళ్లి చేసుకొని భర్తను హనీమూన్ కని చెప్పేసి మేఘాలయ తీసుకుపోయి అక్కడ కొంతమందితో చంపించిందో దీనికి కూడా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ప్రియుడితోని అక్రమ సంబంధం కొనసాగించడానికి పెళ్ళైన తర్వాత భర్త ఒప్పుకోడు కాబట్టి ఆ అక్రమ సంబంధం కోసం చంపించింది. రెండు, ఈ భర్తకు ఆస్తులు ఉన్నాయి కాబట్టి వాడిని చంపేస్తే ఎట్లా అతని ఆస్తి మొత్తం ఈమెకు వస్తుంది, తర్వాత ఎట్లా భార్యలకే ఆస్తి చెందుతుంది. సో ఇక్కడ డబ్బుకు డబ్బు వస్తుంది. డబ్బు వచ్చిన తర్వాత రెండో పెళ్లి చేసుకొని వానితోని మంచిగా ఎంజాయ్ చేయొచ్చని ఈ మహాతల్లి మంచిగా ప్లాన్ చేసింది. ఎంత దారుణం అంటే పెళ్ళైన తర్వాత విషయం ఏంటంటే ఈ సోనం అనే ఎవరైతే ఉన్నారో ఆ పుణ్యాత్మురాలు ఈ వీళ్ళ అన్నయ్య ఫ్యాక్టరీలో పనిచేసేటోడే రాజ్ కుష్వాహా. 3 సంవత్సరాల నుంచే వీళ్ళకి పరిచయం ఉందట. 3 సంవత్సరాల నుంచే వీళ్ళు ఆల్రెడీ మొత్తం వ్యవహారం నడిపిస్తారు. తర్వాత ఇక పెళ్లి టైం అయింది, మంచి టైం అవుతుంది అని చెప్పేసి ఈమెకు పెళ్లి చేసడానికి ఇంట్లో మాట్లాడిర్రు. సో అప్పుడన్నా చెప్పాలి కదా, మరి నాకు వేరే పెళ్లి నాకు అవసరం లేదు, నాకు ఆల్రెడీ ఒకడు ఉన్నాడు వాణి వేసుకొని చెప్పాలి కదా, చెప్పలేదు. తర్వాత ఎంగేజ్మెంట్కి పోయినప్పుడు మంచిగానే పిల్లగాడు నాకు నచ్చిందని చెప్పి నవ్వుకుంటా తూలుకుంటా మంచిగా చెప్పిందట. తర్వాత పెళ్లి వచ్చింది. పెళ్లి వచ్చిన తర్వాత పెళ్లి టైంలో మాత్రం మనం విజువల్స్ చూడొచ్చు. మొత్తం ముద్దలింగం వల్ల సపరేట్ కూర్చొని ఉంది. నవ్వు లేదు, మాట్లాడలేదు, సూసు లేదు. ఆమె లోకంలో ఆమె ఉంది. అంటే వీళ్ళకి ఎప్పుడు పెళ్లి అవుతుందా, ఎప్పుడు చంపేదా అని మొత్తం ఆల్రెడీ ప్లాన్ నడుస్తుంది. సో ఆ వీడియోలో మొత్తం మనం చూడొచ్చు. సో పెళ్లి తర్వాత కూడా ఏం చెప్పింది భర్త కంటే, పెళ్ళైన తర్వాత మే 11 రోజు పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత మే 15 దాకా భర్త దగ్గర కోలేదు, ఆ తనను ముట్టనియలేదు. మొత్తం దూరం ఉండి ఏం చెప్పిందట అంటే, శోభనం అనేది మంచిగా మనకు తీపి గుర్తు లెక్క ఉండాలి, ఇక్కడ కాదు మనం వేరే కాడికి పోయి హనీమూన్ చేసుకుందామని మంచిగా మనోడు అమాయకుడు కాబట్టి వానికి మంచిగా చెప్పి పెట్టింది. 5 రోజులు అట్లా నడిచింది. 5 రోజుల తర్వాత ఈ మేడం వాళ్ళ అవ్వగారి ఇంటికి పోయింది. సోనం అవ్వగారి ఇంటికి పోయిన తర్వాత అక్కడ ఆ ప్రియుడు ఎవడైతే ఉన్నాడో రాజ్ కుష్వాహా వానితో మంచిగా కూర్చొని ముచ్చట పెట్టి మంచిగా ప్లాన్ చేసిరు. ఏడికి తీసుకుపోదాం, ఏం చేద్దామని మొత్తం ప్లాన్ చేసిన తర్వాత వాడు ఏం చెప్పిండంటే, నువ్వు అతను మీ భర్తను మంచిగా అమాయకుడు కాబట్టి వాడిని తీసుకొని మేఘాలయ తీసుకురా చిరపుంజి దగ్గరికి. ఆడికి వచ్చిన తర్వాత మేము మొత్తం కథ నేను చూసుకుంటాం అని చెప్పేసి ఆ రాజ్ కుష్వాహా అంటాడు ఈ అమ్మాయికి చెప్పాడు. చెప్పిన తర్వాత ఏంటంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, వాడెంత అమాయకుడు, చనిపోయిన అబ్బాయి ఎవరైతున్నాడో రాజా రఘువంశి, ఈ తనకు ఆమె అవ్వగారింటి కాడ ఉండి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఇంటికి రాదు, అంటే అత్తగారింటికి రాదు. అత్తగారింటికి రాకుండా మనం హనీమూన్ పోదాము, నేను ఎయిర్పోర్ట్కే వస్తా, నువ్వు కూడా ఆడికి వచ్చేసా అని చెప్తుంది. ఈతన మరి డైరెక్ట్ కొంచెం అన్న ఆలోచించాలి కదా. 2025 ఇన్ని కథలు జరుగుతున్నాయి, ఇన్ని క్రైమ్లు జరుగుతున్నాయి, కొంచెం అన్న ఆలోచించాలి కదా. ఈతన మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు వచ్చేది రాగా డబ్బులు కూడా కాదు, నగలు బంగారం ఎంత వీలైతే అంత క్యాష్ పట్టుకొని రమ్మని చెప్తుంది. ఈతన బంగారం ఉంగరాలు నగలు తీసుకురాగా వాళ్ళ అమ్మాయి చూసి, అరే నువ్వు హనీమూన్ పోతా అని చెప్తున్నావు, ఆమె ఇంటికి రాలేదు, డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చిందని చెప్తున్నావు. సో ఈ నగలు ఎందుకు, ఈ కథ ఎందుకంటే మా భార్య తీసుకురామన్నది అని చెప్పి చెప్తారట. ఎంత అమాయకుడు వాడు కూడా. డబ్బులు తీసుకుపోతే ఏర్పోతుంది కదా, ఈ నగలు ఎందుకు, కొంచెం మనం ఆలోచించాలి కదా. ఏదో జరుగుతుంది. మళ్ళా ఈ సోనం అనేది ఏం చేసిందంటే, డైరెక్ట్ పోవడానికి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి మేఘాలయ నుంచి వెళ్ళి చిరపుంజి మొత్తం టికెట్లు బుక్ చేసిందట. టికెట్ బుక్ చేసి ఎట్లా మళ్ళీ ఓన్లీ 1 వే పోవడానికి చేసి కానీ అష్టానికి తీయలే. సో పోవడానికి పోయిన తర్వాత ఎట్లా ఆడ చేస్తాం, అటు పోతాడు, ఎట్లా నేను బాయ్ ఫ్రెండ్తో కలిపి వచ్చేస్తానని మొత్తం ప్లాన్ నడుస్తుంది. సో మొత్తం మీద అయితే వీళ్ళు 20 తారీఖు నాడు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి మేఘాలయ పోయారు. అక్కడికి వెళ్ళి 20 తారీఖు తర్వాత ఆ చిరపుంజని ఒక పైన స్టేజ్ ఏదైతే ఉంటుందో అక్కడ జలపాతాలు ఉంటాయట, మంచి లొకేషన్లు ఉంటాయట, అక్కడ తక్కువ మంది ఉంటారట. సో అక్కడ మనం వీలన్నీ రోజులు ఎంజాయ్ చేద్దామని మనోడికి మంచిగా బ్రెయిన్ వాష్ చేసింది. మీదికి పోయే టైంలో కూడా కొంత దూరం పోయేదాకా ఒక గైడ్ను మాట్లాడుకున్నారు. ఆ గైడ్ అక్కడ తీసుకుపోయిండు. తర్వాత వీళ్ళు వెనుకనే ఒక ముగ్గురు వ్యక్తులు వస్తారు. అయితే వీళ్ళ కొంచెం దగ్గరగా నడుచుకుంటూ వస్తారు. తర్వాత కొంత దూరం దాకా గైడ్ వచ్చిన తర్వాత అక్కడ మేము ఈడికి వెళ్ళి ఇక మేము వెళ్తాం, తర్వాత రిటర్న్ మేము వస్తాం, మాకు దారి తెలిసింది కదా అని గైడ్ని పంపించారు. సో గైడ్ ఏం అబ్జర్వ్ చేసిందంటే, వీళ్ళు వెనుక ఒక ముగ్గురు వస్తారు. అయితే వీళ్ళకే చెందిన వాళ్ళు ఉండాలి. వీళ్ళకి చెందిన వాళ్ళు అయితే వీళ్ళతోనే ఉంటారు కదా, మరి వేరే వాళ్ళు అయితే లేరు. ఆ ముగ్గురు ఉన్నారు, వీళ్ళు మాత్రమే పోతారు. 22 తారీఖు నుంచి వెళ్ళి ఈ సోనం నుంచి కానీ రాజా రఘువంశి నుంచి కానీ ఫోన్లు మెసేజ్లు ఏం లేవు.
సో ఈ మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందిన వాళ్ళు కాబట్టి ఇక రాజా రఘువంశీ వాళ్ళ నాన్న, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అన్న వీళ్ళు ఫోన్లు చేసిన మొదలు పెట్టారు. ఫోన్లు చేస్తే మొత్తానికి కలతలే అని చెప్పేసి కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత ఇక మేఘాలయకు సంబంధించి టూరిస్ట్కి సంబంధించిన విషయం కదా, టూరిస్టులు వచ్చిర్రు ఇక్కడ తప్పారు అంటే సో అక్కడ టూరిస్ట్ వ్యవస్థ కూడా దెబ్బతినే ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మొత్తం అంతా సర్చింగ్ చేసి మొదలుపెట్టారు. కానీ దాదాపు ఒక 15 రోజుల తర్వాత కూడా ఏం నిజం తెలియలేదు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఆ గైడ్ చెప్పిన వివరాల ప్రకారం ఆ ముగ్గురు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు, తర్వాత ఈ ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి ఎక్కడి నుంచి ఫోన్లు వచ్చినాయి అని మొత్తం గమనిస్తే రాజ్ కుష్వాహా అనేటోడు ఈ ముగ్గురికి ఫోన్ చేసినట్టు తెలిసింది. తర్వాత ఈ రాజ్ కుష్వాహా వీనికి మళ్ళీ ఎవరు ఫోన్ చేసిర్రు, ఈ సోనం అనేది ఫోన్ చేసింది. అంటే మొత్తం ఇదేదో ఇంటర్లీక్ నడుస్తుంది, వ్యవస్థ నడుస్తుంది పోలీసులకు అర్థమైంది. తర్వాత ఇక మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దాకా పోయింది ముచ్చట. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పౌరులు కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు లెక్కలేదు సిస్టమ్. ఒక విషయం జరిగిందంటే ఆటోమేటిక్గా సోషల్ మీడియా బట్టి తెలిసిపోతుంది. సో మధ్యప్రదేశ్ చెందిన ముఖ్యమంత్రి కూడా అక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత ముమ్మరంగా సెర్చ్ చేస్తే జూన్ 2వ తారీఖు నాడు సెలేర్ల మీద నుంచి కింద పడడం మృతదేహం దొరికింది. ఆ మృతదేహం దగ్గర ఈ మేడంకి సంబంధించిన ఒక జాకెట్ కూడా దొరికిందంట. దాంట్లో ఫోన్కి సంబంధించిన కొన్ని ఆధారాలు ఉన్నాయి. సో అప్పుడు ఏమనుకున్నారంటే ఎవరన్నా ఈ తనని చంపేసి ఈమెను కూడా ఏదన్నా బలాత్కారం లాంటివి చేసి ఆమెను కూడా తీసుకుపోయిరా లేకపోతే చంపేసిరా అనే కోణంలో దర్యాప్తు జరుగుతుండగా ఆల్రెడీ దీని గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఇక ఈమెకు సీన్ అర్థమైంది. ఆల్రెడీ వీళ్ళు ముగ్గురు దొరికిర్రు. తర్వాత రాజ్ కుష్వాహా ఎవడైతున్నాడో వానికి సంబంధించిన ఫోన్లు, చాట్లు ఇవన్నీ తెలిసినాయని తెలిసిన తర్వాత ఇక నేను ఎట్లా పట్టుబడతా అని చెప్పేసి ఆమె ఇంటికి ఫోన్ చేసి ఇట్లా సంగతి నేను ఇక్కడ ఉన్నా అని చెప్పిన తర్వాత పోలీస్ స్టేషన్లో పోయి లొంగిపోయింది. తర్వాత ఆల్రెడీ తెలుస్తుంది విషయం, ఈమె చంపించిందన్న విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఈమె కొత్త కథ ఏమవుతుందంటే అంటే ఆమె బాధితురాలని, నేను కూడా బాధితురాలని, నేను చేయించలేదో నేను కూడా బాధితురాలని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేస్తుంది. ఏమంటుందంటే నాకు డ్రగ్స్ ఇచ్చిర్రు, నా కళ్ళ ముంగట్నే నా భర్తను చంపేసిర్రు, తర్వాత నన్ను ఎక్కడికో తీసుకుపోయి ఇడిచిపెట్టిర్రు, నేను ఇక్కడికి వచ్చి నేను పోలీస్ స్టేషన్లకు వచ్చి నేను అక్కడ వివరాలు తెలుసుకున్నాను. ఈమె కొత్త కోణంలో కొత్త ముచ్చట్లయితే మాట్లాడుతుంది. సో ఆల్రెడీ అక్కడ చాటు, ఈ కాల్ హిస్టరీ అని తెలిసినట్టు పోలీసులు అయితే చెప్తున్నారు. తర్వాత ఈ దొరికిన ముగ్గురు వాడు ఆల్రెడీ పరారు ఉన్నాడు, వాడు దొరకలే. ఈ దొరికిన ముగ్గురు ఏమంటారు అంటే అక్కడ కొంత దూరం పోయిన తర్వాత ఈ రాజ్ కుష్వాహా అనేటోడు మాకు ఇట్లా డబ్బులు మాట్లాడిర్రు, వాడు మాకు తెలిసినోడే, ఆడికి పోయిన తర్వాత 4 లక్షలు మాట్లాడిర్రు. తర్వాత ఆడికి పోయిన తర్వాత మేము అలిసిపోయినాం, ఇప్పుడు చంపే సిచ్యువేషన్ లేదని చెప్పినా కూడా ఆ 4 లక్షల ఏదైతే సుపారీ ఉందో 4 కాదు మీకు 20 లక్షలు ఇస్తా అని చెప్పి మొత్తం మీద చంపేయమని చెప్పిందట. వాళ్ళు దాడి చేసి చంపించే ప్రయత్నం చేసిరు. తర్వాత పూర్తిగా చనిపోక ముందే ఆ మీది నుంచి వెళ్ళి కొండ నుంచి వెళ్ళి లోయల తోచడానికి ఈ సోనం కూడా మాకు సహకరించింది. ఆమె కూడా ఓ చేయతేసి మీదికి వెళ్ళి తోచేయడానికి ప్రయత్నం చేసింది, తోచేసిందని డైరెక్ట్ వాళ్ళు దొరికిన వాళ్ళు చెప్తారు. సో ఎంత దారుణం. నువ్వు ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నువ్వు పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్నావా తర్వాత కూడా వీటి నచ్చలేదా సపరేట్గా అంతో వెళ్ళిపోవాలి. ఇటు డబ్బు కావాలి, అటు వాడు కావాలి, వీటిని చంపాలి, నీకేం అవసరం. సో ప్రస్తుతం ఈమెనైతే కస్టడీలోకి తీసుకున్న పోలీసులు. ఇది ఒక్కటే కాదు, ప్రస్తుతం చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఆల్రెడీ పెళ్లి చేసుకున్నానికి అబ్బాయిలు 30 ఏళ్ళు వచ్చినా కానీ భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొన్న అదేదో చంపి డ్రమ్లో వాతేసింది. తర్వాత అంతకుముందు ఇంకేదో విషయంలో కూడా సేమ్ ఇదే సీన్. సో మొత్తం మీద ప్రతిసారి చాలా వార్తలు ఏం వస్తున్నాయంటే భర్తను చంపిన భార్య, అది మళ్ళీ ప్రియుడు మోజులో పడి. సో ఎందుకు అసంటప్పుడు లగ్గం ఎందుకు వేసుకున్నాడు మీరు? సో వాని మీదనే మోజు ఉంటే, వాడే ఇష్టం ఉంటే వాడినే వేసుకొని వానితో పోవచ్చు కదా. ఏ వ్యక్తితో అయినా పెళ్లి ఇష్టం లేకపోతే వేసుకోకూడదు. ప్రియుడు విన మోజు ఉంటే ప్రియుడితో పోర్రి. అంతేగాని ఇట్లా భర్తలను చంపి ఆడవాళ్ళ పైన ఉన్నటువంటి గౌరవం పోగొట్టే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఒకరిద్దరు చేసిన పనికి దాదాపుగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మీ వల్ల చాలా మందికి మాట వస్తుంది. సో ఈ సంఘటన జరిగిన తర్వాత కొంచెం ఈ ఎవడైతే ఈతన కూడా ఉన్నాడో కొంచెం అంత అమాయకత్వం పనిచేయదు. ప్రస్తుత పరిస్థితులలో అంత అమాయకత్వం పనిచేయదు. ప్రతి ఒక్కరు గమనించుకొని ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండు.